వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం పెసరపప్పు టమాటా ఎలా వండుకోవాలో చూద్దాం. సింపుల్గా పెసరపప్పుని ఇలా కాస్త దూరగా వేయించుకుంటే ఫ్లేవర్ అనేది బాగా వస్తుందండి. పప్పులో ఆ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. వేయించుకున్నాక వాష్ చేసుకోవాలి. వాష్ చేసినాక ఉడకబెట్టాలి. వాష్ చేసుకున్నాక ఇలా వాటర్ పోసేసి దానికి సరిపడా పసుపు వేసేసి బాయిల్ చేసుకోవాలి. మళ్ళీ పసుపు మనం తాలింపులో వేయాల్సిన లేదండి. మీకు పులుపుకు తగ్గంత చింతపండు నానేసి పెట్టుకోవాలి. నేను ఇంత నానేసుకున్నాను. అది ఒక 2 గ్లాసెస్ ఆఫ్ పప్పు అండి, చిన్న గ్లాసులతోని. పప్పు ఇలా ఉడుకుతున్న స్టేజ్లో కొంచెం ఆయిల్ పోసి మిక్స్ చేసుకుంటే పప్పు పొంగు అనేది ఆగుతుందండి. లేకుంటే పప్పు పొంగిపోయి స్టవ్ అంతా ఇదైపోతుంది, డర్టీగా అయిపోతుంది. టమాటా, పచ్చిమిర్చి, కొంచెం కారం తక్కువ వేసుకుంటే కలర్ కూడా బాగుంటుంది పప్పు, అండ్ పచ్చిమిర్చి ఫ్లేవర్తో ఇంకా బాగుంటుంది. కరివేపాకు కడిగి పెట్టుకుంది, వెల్లుల్లి రెబ్బలు తొక్క తీసి పెట్టుకుంది. ఇవన్నీ మనం ఈ పప్పు సెమీగా ఉడికినాక టమాటా యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసినాక మంచిగా ఉడికినాక అప్పుడు తాలింపు వేసుకునేటప్పుడు ఇవన్నీ పప్పు దినుసులు అవి వేసేసుకొని తాలింపు వేసుకోవడం. ఈ స్టేజ్లో ఈ టమాటా ఇంకా పచ్చిమిర్చి యాడ్ చేసేసుకుందాం. పప్పుతో పాటు అవి కూడా బాయిల్ అయిపోతాయి. కొద్దిగా కారం యాడ్ చేసేసుకుందాం. అయితే సరే, ఒక స్పూన్ కారం వేసుకున్నాను నేను. పప్పు ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం చింతపండు గుజ్జును కొంచెం మనకి రుచికి సరిపడంత సాల్ట్ యాడ్ చేసేసుకుందాం. చేసుకొని పోపు వేసేసుకుందాం. చింతపండు యాడ్ చేసేసాను. సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు అండి, చూసి వేసుకోండి. కొద్దిసేపు మరగనిద్దామండి, ఎందుకంటే చింతపండులో పచ్చి వాసన అనేది పోతుంది. కొంచెం ఉడికినాక అప్పుడు తాలింపు వేసేసుకొని స్టవ్ కట్టేసుకుందాం. వేసేసుకొని ఇందులో కొంచెం ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర కొంచెం బాగా వేగనిద్దామండి. వేగినాక ఇందులో కొంచెం మెంతులు, వెల్లుల్లిపాయ, కరివేపాకు యాడ్ చేసుకుందాం. పప్పు చింతపండు మరిగిపోయిందండి. చింతపండు వేసినాక పచ్చివాసన పోయినాక కాసేపు మరగాలన్నాను కదా, మరిగిపోయింది. మనం ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం. వేసేసుకున్నాం. నెక్స్ట్ మెంతులు, కొంచెం వెల్లుల్లిపాయ బ్రౌన్ అయ్యేదాకా వేయించి ఆ తర్వాత కరివేపాకు యాడ్ చేసుకుని పప్పులో తిరిగేసేసుకున్నాం. అంతేనండి. ఇలా పోపు వేసేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోండి. కమ్మని పెసరపప్పు రెడీ అండి. ట్రై చేసి చూసి చెప్పండి ఎలా అయిందో. థ్యాంక్ యూ, బాయ్.